Hey guys, hello, this is Pravin Kumar. Welcome to my channel. Guys, previous video loni manam logo, intros and end screens and birthday slide shows, wedding slide shows elanti premium items ekkడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పాము. సో అలాగే వీడియో ఎండింగ్ లో మీకు ఏం చెప్పానంటే, సో ఇంట్రోస్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లోని వాటర్ మార్క్ అనేది ఉంటుంది. సో అది రిమూవ్ చేసి మనం యూజ్ చేసుకోవాలి. అది ఎలా రిమూవ్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో ఇదే ఆ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి నేను వాటర్ మార్క్ ని ఆడియో నుంచి ఎలా రిమూవ్ చేయాలని చెప్తాను. ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ అయ్యే వీడియో ఇది. సో గైస్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ప్రీవియస్ వీడియోలో డౌన్లోడ్ చేసుకున్న లోగో అయితే ఇదే. సో దీన్నే మనం ఎడిట్ చేసాము. సో అలా మీ బాటమ్ లోకి వస్తే ఇక్కడ మీకు వీడియో అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కార్డ్స్ వదిలేస్తే చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ యూట్యూబర్స్ కి. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మనము. ఇక్కడ వీడియో డెమో అయితే ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇన్వర్టర్ మార్కెట్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి డౌన్లోడ్ ప్రివ్యూ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ లోనే ఉంటాయి లింక్స్ అన్ని కూడా. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వెబ్సైట్ లోకి అయితే రండి. సో MP4 to MP3 కన్వర్టర్. సో ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ ఫైల్ అనేది అడుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ అయితే చేయండి. ఓకే, కన్వర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే ఉంది. సో డౌన్లోడ్ అయితే చేయండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత Adobe Audition అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడికి మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉందో అది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫైల్ లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా డ్రాగ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకున్న ఫైల్ అయితే ఇది. సో ఇది వచ్చేసరికి వాటర్ మార్క్ అనమాట. సో ఈ రెండు అయితే ఇలా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఈ వాటర్ మార్క్ MP3 ఫైల్ అనేది. సో రెండింటిని అయితే మనం ఇందులోకి అయితే డ్రాగ్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ AudioJungle ఏదైతే వాటర్ మార్క్ ఫైల్ ఉందో, సో అదైతే మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇలాగా డ్రాగ్ చేయండి, వచ్చేస్తుంది మీకు. సో ఇది డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్. సో ఇప్పుడు దీన్ని అయితే ప్లే చేస్తాను, ఒకసారి వినండి. సో విన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీకు లెర్న్ సౌండ్ మోడల్ అని అయితే ఉంటుంది. సో దీని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కన్వర్ట్ చేసుకునే MP3 ఫైల్ ఉందో దాన్ని కూడా సేమ్ ఇలా డ్రాగ్ చేయండి. ఎక్కడెక్కడ మనకు ఆ వాటర్ మార్క్ ఉందో ఫస్ట్ మనం చూసుకోవాలి. AudioJungle. సో ఫస్ట్ అండ్ లాస్ట్ లో అయితే ఉంది. సో ఫస్ట్ ఇక్కడ దాకా ఉంది అనుకుంటా. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ లోకి అయితే రండి. సో అండ్ ఎఫెక్ట్ లోకి వెళ్లే ముందు అండ్ ఒకటి చెప్పాలి మీకు. సో ఒకవేళ మీకు ఇలా ప్లే చేసేటప్పుడు ప్లేబ్యాక్ అనేది మీకు రాకపోతే, అంటే మీకు వినిపించకపోతే ఎడిట్ లోకి అయితే వెళ్ళండి, ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళండి. ఇలాగ ఇక్కడ మీకు ఆడియో హార్డ్వేర్ అని అయితే ఉంటుంది. ఆడియో హార్డ్వేర్ లోకి వచ్చిన తర్వాత MME ఇదైతే పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్ అవుట్పుట్ అని అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఇయర్ ఫోన్స్ ఏం వాడుతున్నారు, సో అవైతే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మీ హెడ్సెట్ కానీ ఏదైనా సరే మీరు ఇక్కడైతే సెట్ చేసుకున్న తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. సో మీకైతే ఆ ప్లేబ్యాక్ అనేది వినిపిస్తుంది, లేదంటే వినిపించదు. ఓకే అయిపోయింది. సో అది జస్ట్ టిప్ అనమాట, మీకు ఎర్రర్ వస్తే ఎలా అనేది. సో ఇప్పుడైతే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ లోకి అయితే రావాలి. ఎఫెక్ట్ లోకి వచ్చిన తర్వాత నాయిస్ రిడక్షన్, రిస్టోరేషన్ అని అయితే ఉంటది. సో ఇక్కడ మనకి సౌండ్ రిమూవర్ అయితే ఉంటది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి ఇంకో ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనకి ఈ శాంపిల్ రేట్ ఎర్రర్ అయితే వచ్చింది. సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఇక్కడ చూడండి, శాంపిల్ రేట్ వచ్చేసరికి 48,000 ఉంది. సో అదే మనం AudioJungle చూద్దాము. ఇది వచ్చేసరికి 44,100 అయితే ఉంది శాంపిల్ రేట్. సో రెండింటికి సింక్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని ఒకలా చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే, సో మళ్ళీ ఏదైతే మనం కన్వర్ట్ చేసుకున్న ఫైల్ ఉందో ఆ ఫైల్ తీసుకొని Ctrl+A ఆల్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్వర్ట్ శాంపిల్ టైప్ అని అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. 44,100 అయితే ఉంది. సో ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ శాంపిల్ రేట్ చూడండి, బాటమ్ లో చేంజ్ అయితే అయిపోయింది. మనం ఆల్రెడీ లెర్న్ సౌండ్ మోడల్ అయితే క్లిక్ చేసాము. సో మళ్ళీ అవసరం లేదు. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ లోకి అయితే రండి. నాయిస్ రిడక్షన్, రిస్టోరేషన్ లోకి వచ్చి ఇక్కడ సౌండ్ రిమూవర్ అయితే ఉంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఇందాక వచ్చిన ఎర్రర్, శాంపుల్ ఎర్రర్ అయితే రాలేదు. ఇప్పుడు నేను ప్లే చేస్తాను, వినండి. సో చూసారు కదా, వాటర్ మార్క్ అయితే రాలేదు. ఓకే, అప్లై, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నాను. సో రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎండింగ్ లో ఎక్కడ ఉందో చూడండి. సో ఎక్కడుందో పర్టికులర్ అదే ప్లేస్ కాకుండా కొంచెం స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో కొంచెం స్పేస్ ఎక్స్ట్రా తీసుకోండి. సో తీసుకొని మళ్ళీ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసి మళ్ళీ సేమ్ నాయిస్ రిడక్షన్, రిస్టోరేషన్, సౌండ్ రిమూవర్ లైక్. సో ఇప్పుడు మొత్తం ప్లే చేస్తాను, వినండి. ఇంకా లైట్ ఉంది ఇక్కడ, చూసారు కదా, మీరు గమనించలేదు, లైట్ ఉంది. సో మళ్ళీ ఒకసారి చేద్దాము. ఇప్పుడు విన్నారు కదా, మనకు AudioJungle అని అయితే రాలేదు. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చెప్తానంటే, ఏం చేసినా కూడా 30 seconds లోపు చేయండి. సో మీరు మినిట్స్, 10 minutes, 15 minutes, 5 minutes వీడియో, సో ఆడియోకి మీరు ఇది కానీ యూజ్ చేస్తే మాత్రం మీకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడతాయి. నేను చెప్పేసాను. ఈ వీడియో ఫుల్ గా చూడకపోతే అది మీ ఇష్టం, ఎందుకంటే మిస్ అయిపోతారు ఫుల్ గా చూడకపోతే. మీరు మాత్రం ఇది ఓన్లీ 30 seconds లోపు ఉన్న మ్యూజిక్స్ కే యూజ్ చేయాలి. అంతకు మించి ఉన్న మ్యూజిక్స్ కి యూజ్ చేస్తే మీకే స్ట్రైక్స్ పడతాయి, క్లైమ్స్ పడతాయి. సో ఇప్పుడైతే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. Ctrl+A ఆల్ సెలెక్ట్ చేయడానికి ఫైల్ లోకి వెళ్ళండి, ఎక్స్పోర్ట్,
ఎక్స్పోర్ట్ అండ్ ఫైల్. సో ఎక్కడ సేవ్ చేసుకుంటున్నారు లొకేషన్ ఇస్తారు, MP3 సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్, చాలా ఫార్మేట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు ఓకే సేవ్. సో అంతే సేవ్ అయిపోయింది. ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసుకోవడమే. ప్రీవియస్ వీడియో, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఇది మాత్రం మిస్ అవ్వద్దు, చూడండి. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆ వీడియో మాత్రం చూసి ఈ వీడియోని చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.